ನಾವು ಯಾವುದರಲ್ಲೂ ಏನನ್ನೂ ಸಾಧಿಸೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದನ್ನು ನಾವು ಮಾತಾಡಿಕೊಳ್ಳುವಂಥ ప్రయత్నం ಮಾಡೋಣ. పూజ్య గురుదేవులు దత్తాజీవారు అమెరికాలో ఉన్నారు. మనం ఇక్కడి నుంచే సాష్టాంగ వందనాలు సమర్పణ చేసుకుంటూ అద్భుతమైన వేణునాదం, చాలా మంచి ధ్యాన సిద్ధి కోసం, సాధన కోసం, లేదా మంచి నిద్ర కోసం, ఆరోగ్యంగా ఉండేందుకోసం దాన్ని అందరికీ పంపించారు కూడా. దాన్ని అందరూ వినండి తప్పనిసరిగా. మంచిగా అది యోగాని, ఆ యోగి ఎలా ఉంటాడు, ఆయన యొక్క లక్షణాలు అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇక 6వ భూమికలోకి ప్రవేశించిన యోగి ఎలా ఉంటాడు అనే దాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఎత్ర నాసన్న సద్రూపో నాహం నాప్యనహంకృతి కేవలం క్షీణమననం ఆస్తే ద్వైతైక్య నిర్గతః. ఏ స్థితిలో అయితే ఆ సాధకుడు, ఆ యోగి వ్యవహారం లేదు కాబట్టి, అక్కడ ఎటువంటి లౌకిక వ్యవహారాలు లేవు, లేదా వ్యవహారం చేస్తూ ఉన్న దాంతో బంధము లేదు కాబట్టి సద్రూపము అని చెప్పడానికి కూడా వీల్లేదు. కాబట్టి సద్రూపము కాకుండా, అలాగే వాసనలనేవి పూర్తిగా వెళ్ళిపోయాయి కాబట్టి, అసలు ఈ వాసనలే లేవు కాబట్టి అసద్రూపము అని కూడా చెప్పడానికి వీల్లేదు. అసద్రూపం కూడా కాకుండా, అహంభావన అనేది లేకుండా, ఈ శరీరాన్ని కానీ ఇంద్రియాల్ని కానీ ప్రవర్తింపచేయకుండా ఉన్నాడు కాబట్టి, తాను బుద్ధిపూర్వకంగా ఈ పని చేద్దాము అని అనుకుని చేయటము, ఆ ఇంద్రియాలు చెప్పినట్టుగా ఆడటము, లేదా ఆ ఇంద్రియాల్ని ఆడింపచేయటము, ఇటువంటివన్నీ లేవు కాబట్టి అనహంభావన అనేది కూడా లేకుండా, అన్ని విధాలైన మననాలు కూడా క్షీణించిపోయి, ద్వైత ఏకత్వాలు రెండూ కూడా లేకుండా కేవలం శుద్ధ చిన్మాత్ర స్వరూపమైపోయి ఉన్నాడు. అలా ఉంటాడు ఆ సాధకుడు. ఆ 6వ మెట్టు, 6వ భూమిక. ఇక దగ్గరికి వెళ్తున్నాడు. ఇది విశుద్ధము దాటి ఆజ్ఞాచక్రము అన్నట్టుగా ఆ ఆజ్ఞాచక్రానికి వచ్చాడు. అక్కడ గురు దర్శనము, గురువాక్య శ్రవణమే కాకుండా దాని అంతరార్థము, మనోన్మని విద్య, ఇవన్నీ కూడా అక్కడ సిద్ధిస్తాయి అని ఆ యోగశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా ఇంకా దగ్గరికి వచ్చేసామండి. 6వ కొండ దాటేశాం. అక్కడి నుంచి కనిపిస్తుంది దేవాలయం, చూస్తూ ఉంటాం. ఆహా, ఇంకా దగ్గరికి వచ్చేసాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి, కేదారనాథ స్వామి, బదరీనాథ స్వామి చూస్తాము అని చెప్పి అలా దగ్గరికి వచ్చినట్టుగా వచ్చారు. ఆ స్థితిలో 6వ భూమికలో ఉంటాడు ఆ సాధకుడు, ఆ యోగి అని చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న, అయ్యా ద్వైతం లేదన్నారు, బాగానే ఉంది, ఏకత్వం కూడా లేదని చెప్తున్నారు, ఏదెట్లా ఇది? అంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా వింటున్నాం. ఏకత్వం కూడా లేదు అని అంటే ఎప్పటికైనా మనం గుర్తుంచుకోవాల్సింది, సంఖ్య అనేది 2వ సంఖ్యని నివారణ చేయడానికి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు 1 అంటే 2 కానిది అని అర్థం, 2 అంటే 1, 2, 3 కానిది, 1, 3 కానిది అని అర్థం, అంతే కదా. 2 అంటే 3 కాదు, 1 కాదు, 3 నుంచి ఉండే సంఖ్యలేవి కావు. అది కానిది ఇది అని చెప్పేందుకోసమే సంఖ్యని మనం వాడతాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. సర్వము తానై ఉండేటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు కాబట్టి 1, 2 అని కూడా చెప్పే ఆవశ్యకత లేదు. మరి ఏకమేవా ద్వితీయం అంటున్నారే అంటే అది మనకి తెలియటం కోసం, అర్థం అవటం కోసం. మాటిమాటికి బ్రహ్మము ఒక్కటే అనాల్సిన పని కూడా లేదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే అయినప్పుడు దాన్ని అనుభవించటమే అంతే, ఒకటే అనుభవించటమే అంతే. నేనేదో చెప్పేవాడిని బ్రహ్మం ఒక్కటే అని కూడా కాదు, ఆ ఒక్కటే అయిన బ్రహ్మమును నేను అనుభవిస్తున్నాను అనే అభిప్రాయం. ఇది అన్నమాచార్యులు పాడినా కూడా బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే అని పాడితే అది ఈ వేదము ఇలా ఉపదేశం చేస్తోంది, ఉపనిషత్తులు ఇలా ఉపదేశం చేస్తున్నాయి, ఆ ఒకటే అనేది మనకు తెలియటం కోసం, అంతే తప్ప ఇది చెప్పటం కోసం కాదు. కాబట్టి ఆ సంఖ్య అనేది ఎప్పుడు ఇంకొక సంఖ్యని నిషేధించడానికే వస్తుంది. కాబట్టి ఇక్కడ నిషేధాలేవీ లేవు. ఆ ద్వైత పదార్థంతో అపేక్ష ఉంటుంది, అప్పుడే ఆ ఏకత్వము కూడా వస్తుంది. ఇక ఈ 6వ భూమికలో ఆ ద్వైత అనే దానితో అపేక్షే లేదు కాబట్టి ఏకత్వము అనేది కూడా చెప్పాల్సిన పని లేదు. అందుకనే ఏకత్వము లేదు, ద్విత్వము లేదు, ద్వైతము లేదు అని అందుకోసం చెప్పారు. ఈ స్థితిలో హృదయ గ్రంథులు
పూర్తిగా విడిపోయి తొలగిపోయి ఉంటాయి. గ్రంథి అంటే ముడి, ముళ్ళు పడ్డాయి, చాలా ముళ్ళు ఉన్నాయి. రుద్ర గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, బ్రహ్మ గ్రంథి విభేదిని అని మనం లలిత సహస్రనామంలో వినట్లా. గ్రంథులు, ముళ్ళు, అక్కడక్కడ ముళ్ళు. ఆ ముడి ఉంటే ఏమవుతుంది? ఆ ముడి దాటి ఆ ధార, ఆ అమృతము పోలేదు, అక్కడ ఆగిపోతుంది. అంతే కదా. అక్కడేదో ముడి అంటే క్లాట్ అంతే. ధారగా వస్తోంది, వస్తూ ఉంటే అక్కడ ఒక అడ్డు వచ్చింది, అడ్డు వస్తే నీరు అక్కడ ఆగిపోతుంది, లేదా బయటికి పొంగి ఎక్కడికో వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతుంది. గ్రంథి, గ్రంథి అంటే ముడి. అటువంటి ఆ గ్రంథులు లోపల ఉన్నాయి. ఆ గ్రంథులన్నీ కూడా తొలగిపోతాయి, అన్నీ కూడా పటాపంచలైపోయి విడిపోయి ఉంటాయి. అన్నీ దేహాలతోనూ బంధం అనేది తొలగిపోయి ఉంటుంది అనేదాన్ని చెప్తూ ఉన్నారు. స్థూల సూక్ష్మ కారణ దేహాలున్నాయి కదా, ఈ దేహాలతో సంబంధము తెగిపోయి ఉంటుంది. నిర్గ్రంథి శాంత సందేహో జీవన్ముక్తో విభావన అనిర్వాణోపి నిర్వాణశ్చిత్రదీప ఇవ స్థిత. అది మనం వింటూ ఉంటాం, ఉపనిషత్తుల్లో ఉపన్యాసాల్లో కూడా వింటూ ఉంటాం. చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ఉపనిషత్తులు మనకి బోధిస్తూ ఉన్నాయి. అందరికంటే చాలా విశేషంగా చాలా గొప్పవాడైన ఆ పరమాత్మని గనక హృదయంలో దర్శించినప్పుడు హృదయ గ్రంథులన్నీ కూడా తెగిపోతాయి. భిద్యతే హృదయ గ్రంథి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరమాత్మని చూసినప్పుడు హృదయ గ్రంథులన్నీ కూడా తెగిపోతాయి, సంశయాలన్నీ కూడా నశించిపోతాయి, కర్మలన్నీ కూడా క్షీణించిపోతాయి అని మనకి కఠోపనిషత్తు చెప్తోంది. ఆ ప్రకారంగా ఈ 6వ భూమికలో ఉండేటువంటి సాధకుడు, ఆ యోగి, గ్రంథులన్నీ కూడా అంటే ముఖ్య గ్రంథి అయిన అహంకారం అనే గ్రంథితో సహా, అది గ్రంథి, పెద్ద గ్రంథి, అది వెళ్ళిపోతే ఇంకా చిన్నవండి. ఇది ఈ కాలంలో మనం వింటూ ఉంటాం కదా, డాక్టర్లు, ఈ కార్డియాలజిస్టులు ఎవరైనా గుండె సమస్యతో వెళ్ళినప్పుడు పెద్ద క్లాట్ ఏది ఉందో దానికి వైద్యం చేస్తారు, స్టంట్ వేస్తారు, ఆపరేషన్ చేస్తారు. చిన్న చిన్నవి ఉన్నాయండి, అవి పర్వాలేదు, మేనేజబుల్ అని చెప్తారు. అది మందులు ఇస్తాము, అవే కరిగిపోతాయి, లేకపోతే ఉన్నా ఇబ్బంది లేదు, పక్క నుంచి రక్త ప్రసరణ అయిపోతోంది కాబట్టి అని చెప్తారే. ఆ ప్రకారంగా ముఖ్య గ్రంథి అనంటే అహంకార గ్రంథి. ఈ గ్రంథి భయంకరం. అదే వచ్చిందంటే, అది తీలేదంటే ఇంకా సెకండ్స్లో అయిపోవాలి, డెసిషన్ తీసుకోవాలి, సంతకం పెట్టేసేయండి అంటారు, అయిపోవాలి, టేబుల్ మీద ఆపరేషన్ అయిపోవాలి. అక్కడ తీసి చూశారమ్మో భయంకరంగా ఉందండి క్లాట్, ఇది పోతారు వదిలేస్తే అని, టేబుల్ మీదే పోతారు. చెప్పండి వెంటనే చేయాలా వద్దా అని బంధువులు అడుగుతారే, అది పెద్ద క్లాట్, అది భయంకరమైన క్లాట్. అది ఆ ప్రకారంగా ఈ అహంకార గ్రంథి ఉందే, ఇది చాలా పెద్ద గ్రంథి. అంటే మిగతా గ్రంథులకన్నిటికీ కారణం ఇది. ఇది తీసేస్తే ఇంకా మిగతా గ్రంథులు అవే వెళ్ళిపోతాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద క్లాట్లు వచ్చినప్పుడు మిగతావి కూడా అక్కడక్కడ చిన్న చిన్నవి. ఇది ఒక రాజైన వాడే దుర్మార్గుడైతే చిన్న చిన్న వాళ్ళు తయారవుతారే, ఆ ప్రకారంగా వాళ్ళు రౌడీలు తయారవుతారు. ఎందుకు? వీడే ఎట్లా ఏడ్చాడుగా కాబట్టి వాళ్ళు అందరూ తయారవుతారు. ఆ ప్రకారంగా వీడిని సరి చేస్తే వాళ్ళందరూ నోరు మూసుకుని లోపల కూర్చుంటారు, బయటికి రాలేరు. అలా ఈ అహంకార గ్రంథి అనేది ప్రభుస్థానంలో ఉంటుంది. రాజస్థానం గ్రంథి రాజా ఇది. ఈ రాజాని గనక మనం వశం చేస్తే, లేదా దానికి వేయాల్సిన మందు వేసి ఆ గ్రంథిని తెంచేస్తే గనక తక్కిన గ్రంథులన్నీ పోతాయి. అలా ఆ అహంకారం అనే గ్రంథి కూడా లేకుండా ఆ సాధకుడు ఉంటాడు. సందేహాలన్నీ కూడా శాంతించిపోయి ఉంటాడు. ఏ భావనలు చేయకుండా, ఏ వాసన లేకుండా జీవన్ముక్తుడై ఉంటాడు. ప్రారబ్ధవశాత్తు లభించిన ఈ శరీరాన్ని ధారణ చేస్తూ, ఇది ప్రారబ్ధ కర్మతో వచ్చింది శరీరం కాబట్టి దీన్ని ధారణ చేయాలి, ఉండేంతవరకు ఉండనివ్వాలి, రాలిపోయినప్పుడు అదే రాలిపోతుంది. అలా అప్పటి వరకు ఈ శరీర ధారణ చేస్తూ నిర్వాణం అంటే మోక్షము పొందలేదేమో అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే శరీరంతో ఉన్నాడు కదా. ఉన్నప్పుడు సామాన్యులు చూసి మనము శరీరంతో, ఈయన శరీరంతో ఉన్నాడు, ఈయనకి మనకి తేడా ఏమిటి అనే లోకానికి సామాన్యులకు కనిపిస్తూ ఉంటాడు అని అభిప్రాయం. మోక్షం రాలేదేమో అన్నట్టుగా. మోక్షం వస్తే చచ్చిపోవాలి కదా, చావటం మోక్షమా? అటువంటి మోక్షం అయితే ఎవరు కోరుకోరు అంటే. అప్పుడే ప్రారంభంలో వచ్చారు, ఏమిటి ఎందుకు సాధన అని అంటే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటి? చచ్చిపోవటం. అయితే మాకు వద్దండి,
అసలు ఆ పక్కకి మొహం కూడా పెట్టి చూడరు, అసలు అటువైపు తలపెట్టి కూడా నిద్రపోరు. అమ్మో మోక్షం అంటే చచ్చిపోవటం. ప్రారంభంలో ఉండే వాళ్ళకి తెలియదుగా, చచ్చిపోవటం అంటే భయపడతారు. కాబట్టి మోక్షం అంటే చావటము అని కాదు అభిప్రాయము, ఉన్నప్పుడే ఆనందాన్ని అనుభవించటం. జీవన్ముక్తం అంటే అదే కదా. ఆ జీవన్ముక్తిని పొంది జీవన్ముక్తులై ఉన్నారు. అలా బయట వాళ్ళకి సామాన్య శరీరంతో ఉన్నట్టుగానే కనిపిస్తారు, మనలాగానే అందరిలాగానే కనిపిస్తారు. అలా కనిపిస్తూ ఉన్నా కూడా చిత్రంలో కనిపించిన దీపంలాగా, బొమ్మ గీసిన దీపము నిజంగా దీపం వెలుగుతున్నట్టుగానే ఉంటుంది. ఈ కాలంలో అయితే పెయింట్లు కూడా వచ్చాయి. ఆ పెయింట్ ఎలా అంటే దీప ప్రకాశములాగా ప్రకాశం కూడా ఇస్తాయి. అంటే ఆ పెయింట్ అది అక్కడ ఏముందో క్యాన్వాసు అది వెలుగుతూ ఉంటుంది, పక్కనుండే వాటికి కూడా వెలిగిస్తుంది. రేడియం పెయింట్ వేసామనుకోండి, అక్కడ మొత్తం దీపాలన్నీ ఆర్పేస్తే నిజంగా వెలుగుతూ కనిపిస్తుంది. కానీ అది వెలుగుతోందా? లేదు. కాబట్టి చిత్రంలో ఉండేటువంటి ఆ దీపంలాగా వాస్తవానికి నిర్వాణము చెంది ఉంటాడు. ఇది విచిత్రమైన ఒక ఉపమానం, ఉదాహరణ చెప్పారు. చిత్రంలో ఉండే దీపంలాగా వాస్తవానికి నిర్వాణం చెంది ఉంటాడు. చిత్రపటంలో దీపం వెలుగుతున్నట్టుగానే కనిపిస్తుంది, అయితే నిజానికి అది ఆ బొమ్మలో గీసిన దీపమే కాబట్టి అది బొమ్మ దీపం అది. కాబట్టి దీపం అక్కడ వెలగటం లేదు. అదేవిధంగా జీవన్ముక్తుడు నామమాత్రంగానే శరీరధారణ చేస్తూ ఉన్నా కూడా వాస్తవానికి శరీరధారణ అయిపోయిన తరువాత విదేహముక్తుడు ఎలాగైతే ముక్తుడై ఉంటాడో జీవన్ముక్తుడు కూడా అదేవిధంగా ముక్తుడు. ఇక్కడ విదేహముక్తుడిని మనం చూడలేంగా, వెళ్ళిపోయాడు ఆయన. ఉన్నప్పుడే చూసుకోవాలంతే. అది ఎట్లా వాళ్ళు విదేహముక్తులతో సమానులు అని ఎట్లా తెలుస్తుంది? ఆ జీవన్ముక్తుల లక్షణాన్ని బట్టి తెలుస్తుంది, ఆ జ్ఞానాన్ని బట్టి తెలుస్తుంది. అలా వాస్తవానికి ముక్తులుగా ఉన్నారు శరీరంతో ఉన్నప్పటికీ కూడా. అంతఃశూన్యో బహిఃశూన్య శూన్య కుంభ ఇవాంబరే అంతఃపూర్ణో బహిఃపూర్ణ పూర్ణకుంభ ఇవార్ణవే. అది పూర్ణకుంభంలాగా ఉన్నట్ట. అందుకనే పెద్దలు మహాత్ములు వచ్చినప్పుడు పూర్ణకుంభం చూపెట్టేది. పరమాత్మ స్వరూపం అది. పరమాత్మ రాలేడు కదా, లోపల నుంచి భగవంతుని తీసుకురాలేరు కదా, ఆయన యొక్క ప్రతీకయే. అంటే అసలు సత్యంగా ఆలోచన చేస్తే భగవంతుడే ఎదురొచ్చాడు అని అర్థం. అయ్యా మేము సరిపోము మిమ్మల్ని ఆహ్వానం పలకటానికి, మేమెంత, ఏదో విద్వాంసులు అని చెప్తున్నారు, మేమెంత. కాబట్టి ఇదిగోండి ఈ పూర్ణకుంభాన్ని తీసుకొచ్చాం, మీరు ఇలాగే పూర్ణకుంభంగా ఉన్నారు. పైన ఒక మంచి కొబ్బరికాయ, లోపల ఆ కలశము, ఆ కలశం లోపల చక్కగా తీర్థోదకం నీళ్లు, పైన చక్కగా ఆ మామిడి ఆకులు, దానికంతా చక్కగా అలంకారం, మంగళద్రవ్యాలు, ఇవన్నీ అక్కడ కింద ధాన్యము, బియ్యము, దానికి చక్కటి వస్త్రము. అంటే ఏవేవైతే లోకంలో చాలా వైభవంగా చాలా ముఖ్యంగా ఉన్నాయో భగవత్ సృష్టిలో అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. చూడండి, పూర్ణంగా ఉంటుంది. ఇదే పూర్ణకుంభము, ఇది పూర్ణకుంభం. ఈ పూర్ణకుంభాన్ని తీసుకొచ్చి స్వాగతం పలుకుతారు. ఎందుకు అంటే ఆ పూర్ణకుంభ రూపంగా మీరున్నారు, పూర్ణకుంభమైన పరమాత్మని దర్శనం చేయడానికి మీరు వస్తున్నారు. ఇదిగోండి అదే పూర్ణకుంభమే మీకోసం మిమ్మల్ని ఎదురు పలకటానికి వచ్చింది అని చెప్పటం అక్కడ సంకేతం. అందువల్ల మహాత్ములు వచ్చినప్పుడు పూర్ణకుంభం చూపించటం. ఆ ప్రకారంగా ఆకాశంలో కుండ శూన్యమే అయినట్టుగా, ఆకాశంలో కుండ అంటే ఆకాశంలో కుండ ఎక్కడ ఉంటుంది? అది శూన్యము, కాకపోతే ఒక ఊహ చేస్తున్నాడు. అలా ఆ ప్రకారంగా ఆకాశంలో కుండలాగా, అక్కడ కుండ లేకపోయినా ఊహతో చూసినట్టుగా. అలాగే 6వ భూమికలోకి చేరుకున్న ఆ సాధకుడు యోగి జడమయంగా ఉండేటువంటి ఈ జగత్తు యొక్క స్వభావంతో బయట లోపల అంతటా కూడా బ్రహ్మైవేదం సర్వం అనే అనుసంధానంతో ఉంటూ ఉన్నాడు. కాబట్టి బయట లోపల కూడా అదే అనుసంధానమే. కాబట్టి శూన్యమే, శూన్యస్థితిలోనే ఉన్నట్టుగా అంతఃశూన్య బహిశూన్య, జగద్రూపంతో జగద్భావనతో, అంటే జగత్తుని బయట భావించటం లేదు, లోపల భావించటం లేదు. కాబట్టి పూర్ణకుంభ ఇవాంబరే, ఎలాగైతే ఆకాశంలో కుంభము లేదో అదే ప్రకారంగా ఆయన లోపల కానీ బయట కానీ జగత్తు అనే భావనతో లేడు, బ్రహ్మ అనే భావనతోనే ఉన్నాడు.
సర్వత్రా బ్రహ్మభావాన్నే చేస్తూ ఉన్నాడు అని అభిప్రాయం. అందువల్ల శూన్య కుంభ ఇవాంబరే, లేని కుండ ఆకాశంలో ఎలాగైతే లేదో అది మనస్సులోనూ లేదు, బయట లేదు కదా. దాన్ని ఏమండి మనస్సులో లేదు సరే, బయట ఉందా? బయట లేదు సరే, మనస్సులో ఉందా? ఎక్కడా లేదు అది, ఎక్కడా లేదు అది. ఆ ప్రకారంగా బయట లోపల కూడా ఆయన అంటే బయట చూసేదంతా బ్రహ్మగానే చూస్తున్నాడు, లోపల అసలు జగద్భావన అనేదే లేకుండా బ్రహ్మభావనే కలిగి ఉన్నాడు. కాబట్టి శూన్య కుంభ ఇవాంబరే. ఆ తరువాత శూన్యమేనా అంటే కాదు, అంతఃపూర్ణ బహిఃపూర్ణ, లోపల పూర్ణంగానే ఉన్నాడు, బయట కూడా పూర్ణంగానే ఉన్నాడు. అజ్ఞానంతో కప్పివేయబడకుండా, అజ్ఞాన ఆవరణ అనేది లేకుండా ఆనంద స్వభావంతో, ఆనంద స్వరూపంతో మాత్రము బయట లోపల అంతటా కూడా పూర్ణుడు పూర్ణుడు పూర్ణుడు, అంతే పూర్ణుడై ఉన్నాడు ఆ యోగి. అంతఃపూర్ణ బహిఃపూర్ణ, అంతర్జ్యోతి బహిర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి శివోస్మ్యహం, అంతే. లోపల వెలుగే, బయట వెలుగే. వెలుగు వెలుగు కలిస్తే అయ్యేది వెలుగే, ఇంకేముంది. ఆ ప్రకారంగా సర్వత్రా పూర్ణుడై ఉన్నాడు ఆ యోగి, ఆ సాధకుడు. సముద్రంలో ఉండే పూర్ణకుంభంలాగా, సముద్రంలో ఉండే పూర్ణకుంభము సముద్రం నీరు నిండిపోయి సముద్రమే అయిపోయిందిగా, ఎక్కడ కనిపిస్తుంది? సముద్రంలో చెంబు పడింది, ఏమండి ఆ చెంబు లోతులో వెళ్ళిపోయింది, అది ఎక్కడ అది ఇంకా. ఆ ప్రకారంగా సముద్రంలో ఉండే పూర్ణకుంభంలాగా, పూర్ణకుంభ ఇవ అరుణవే, అది ఆ సముద్రంలో ఉన్న పూర్ణకుంభంలాగా ఆ యోగి అలా పూర్ణంగా ఉన్నాడు. ఏమిటి తాత్పర్యం దేనికి అంటే, యోగి జడస్వభావంతో జీవించటం లేదు. ఇదంతా జడస్వభావమే, జగత్ అంటే జడమే కదా. ఎక్కడా జడం అనేదాన్ని చూడకుండా ఆయన కేవలం చిదానంద స్వభావంతోనే, చైతన్య స్వరూపంతోనే అంతటా ఉన్నాడు. కాబట్టి ఆయన పూర్ణ. శూన్య అన్నప్పుడు ఈ రకంగా, ఈ భావనాశూన్య, ఈ భ్రమశూన్య. పూర్ణ అన్నప్పుడు ఆనందపూర్ణ, జ్ఞానపూర్ణ, అన్నపూర్ణ జ్ఞానపూర్ణ, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. పూర్ణం, ఆ పూర్ణత్వాన్ని చూస్తూ ఆహారాన్ని స్వీకరించాలి. అప్పుడు ఆ ఆహారము పూర్ణత్వాన్ని తెలుసుకోవటానికి, పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. లేకపోతే కేవలం శరీర పోషణకి మాత్రమే ఉపయోగపడుతుంది. అన్నము 3 విధాలుగా విభాగం అవుతుంది కదా. ఊరికే శరీరం పోషణకే కాదు కదా, బుద్ధికి వెళ్ళాలి, మనస్సుకి వెళ్ళాలి అన్నం. ఆ రసరూపంగా వెళ్తుంది అదే. అలా ప్రకారంగా కించిదేవైష సంపన్న త్వథ వైష నకించన షష్ఠ్యాం భూమ్యామసౌ స్థిత్వ సప్తమీం భూమిమాప్నుయాత్. అది ఇక్కడ 6వ భూమికలోని ఆ యోగి యొక్క ఈ అద్వితీయ స్థితి, అద్వితీయ రూపం ఉందే, ఇది ఇంతకు పూర్వం సంసార దశలో ఎప్పుడూ కూడా ప్రసిద్ధి చెందలేదు. ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలుసు? ఏవో సామాన్యంగా ఇలా ఈ వేషంలో ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా నడుస్తున్నారంటే అందరికీ తెలుసు. ఈ స్థితి ఎవరు చూశారు? ఎవరికి కంటితో కనిపించేది కాదు కదా. కాబట్టి ఇది లోకంలో ప్రసిద్ధిలో ఉండేటువంటిది కాదు, ఎవరో కొందరికి మాత్రమే తెలుసు. అది ఎవరో సాధకులకి, ఎవరికో యోగులకి కొందరికి మాత్రమే తెలుసు, అందరికీ తెలిసింది కాదే అది. కాబట్టి ఇది అంతగా ప్రసిద్ధి లోకంలో చెందలేదు, అనుభవానికి ఎవరికి రాలేదు. కాబట్టి ఏదో ఒక పరమాశ్చర్యకరమైన అపూర్వ రూపంతో ఆ యోగి కనిపిస్తాడు. ఏం చెప్తాము? ఎలా ఉన్నారండి? ఏదో ఆనందంలో ఉన్నారండి, ఏదో ఆశ్చర్యం, ఏమీ లేదు కానీ ఆనందంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆ కాశీకి వెళ్ళి మనం ఆ గంగా తీరంలో చూస్తే కనుక ఏమీ లేదు వాళ్ళ దగ్గర, గోచి కట్టుకుని ఉన్నారంతే. ఏమి వాడ ఆనందంలో. ఏమి లేదా అంటే ఏం చెప్పలేము. ఏదైనా కావాలా మీకంటే, నీకేమైనా కావాలండి, ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కావాలి. నువ్వు కావాలని అడుగుతున్నావే నన్ను, అందుకోసం నాకేం కావాలి? ఆనందంగా ఉన్నాను. అలా ఆనందంగా ఉండేవాడిని ఏముందంటాం, ఏమి లేదంటాం, ఆనందమే అంతే. ఆ స్థితిలో ఎలా ఉన్నారండి? ఆశ్చర్యంగా చూడాలంతే. ఎలా ఉండగలుగుతున్నారండి? ఇలా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అందరూ ఇలా ఇలా సంసారంలో పడి పాకులాడుతున్నారు, వెంపర్లాడుతున్నారు, అది ఇది ఇది అది అందరికీ తెలుసు, ఇదంతా 100 ఏళ్ల నాటకమే అని. కానీ ఓ ఎంత చూస్తున్నాం మనం. కానీ ఇది ఏది లేకుండా
హాయిగా. పోనీ ఏమైనా పిచ్చివాడా? కాదు. ఏమైనా చదువు లేదా? బ్రహ్మాండంగా ఉంది. అంత జ్ఞానం అంతా ఉంది, అంతా తెలుసు, కానీ ఏది వద్దు, ఏది వద్దు. అందరికీ అన్నీ ఇస్తాడు తప్ప తానేది పెట్టుకోడు. ఇదేమిటి స్థితి? ఇది ఒక ఆశ్చర్యకరమైన అపూర్వమైన స్థితి ఇది. అంతే. ఏం చెప్తాను దాని గురించి? అవధూత గీతలో కదా చెప్పినట్టుగా ఆ దత్తాత్రేయ స్వామి ఆ స్థితి ఎట్లా ఉంటుంది అది అంతే. అది అనుభవించడమే తప్ప దాన్ని ఇంకా ఆ పరమాశ్చర్యం అంతే. ఆశ్చర్యంగా చూస్తామంతే మనం, అలా చూస్తూ ఉండిపోతాం. ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉంటున్నారు ఆనందంగా. పని ఏడుస్తూ ఉంటే ఏదోలే వీళ్ళకి ఏదో డిప్రెషన్లో ఉన్నారు. డిప్రెషను కాదు, ఏడుపు కాదు, ఒక ఆనందం, ఒక స్థితి. అది ఆశ్చర్యకరమైన స్థితి. అలా పరమాశ్చర్యకరమైన ఆ అపూర్వ రూపంతో ఏదో కొత్తగా కనిపిస్తాడు. ఎక్కడా చూడలేదుగా లోకంలో. కొత్త మనిషిలాగా ఏదో లోకం నుంచి దిగి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాడు మనకి. అందుకనే కొత్తగా చూస్తూ ఉంటాం ఆ యోగుల విషయంలో. అలా వాస్తవానికి ఈ అద్వితీయ రూపం అనేది అనాది, ఎల్లప్పుడూ కూడా సిద్ధించే ఉన్నటువంటిది. కాబట్టి ఆ యోగి, ఆ సాధకుడు నిత్య సిద్ధమైనటువంటి తన రూపాన్నే తాను ఆస్వాదిస్తూ ఉన్నాడు, స్వస్వరూపంలో ఉన్నాడు. స్వరూప సంవేదనము అని చెప్పుకోలే మనం. అలా ఆ స్వరూపంలో ఆయన, ఆ యోగి, ఆ సాధకుడు నిలబడి ఉన్నాడు. అతడిని గురించి కానీ, అతడికి కలిగిన ఆ స్థితిని గురించి కానీ మనం మాటల్లో చెప్పలేము. వర్ణించేది కాదది, చెప్పేది కాదది. అది చూడాలి అంతే, లేదా అనుభవించాలి అంతే. చెప్పలేం. ఎలా ఉందండి అంటే, రుచి ఎలా ఉందంటే రుచిగా ఉంది. తీపి ఎలా ఉంది? తీయగా ఉందంతే. తీపి ఎలా ఉంటుందంటే అది ఇంకోటి ఏది లేదుగా, కారంలాగా ఉందని చెప్పడానికి. తీపిలాగా ఉందంతే, తీయగా ఉంది. ఎలా ఉంది? తిని చూడును, నీకే తెలుస్తుంది. ఆ ప్రకారంగా ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి దాన్ని మనం మాటల్లో చెప్పలేం. అంతేగాని కొత్తగా అపూర్వ రూపంతో తయారయ్యాడు అని మనకు అర్థమయ్యేందుకోసమే చెప్పారు తప్ప కొత్తగా ఏమీ రావటంలా. ఇది ఆనందం అనేది కొత్తగా ఏదో వచ్చేసింది కాదు, ఉన్నదే అది. దాన్ని తెలుసుకున్నాడంతే, దాన్ని అనుభవించాడంతే. కొత్తగా ఎక్కడి నుంచో బయట నుంచి రాలే, అది వీడి దగ్గరే ఉంది. ఎందుకంటే అన్నీ వదిలేయంగా వచ్చింది కాదు ఇది. వదిలేయటం అంటే అన్నిటితోనూ బంధం తెంచుకోగా వచ్చిందిగా ఇది. ఏదో పట్టుకుంటే వచ్చింది కాదు కదా ఇది. పట్టుకుంటే వస్తే కొత్తగా వచ్చింది దానివల్ల అని చెప్పచ్చు. ఇదేంటిది విచిత్రం ఇది. ఇట్లా అంటూ ఉంటే అది వస్తుంది, ఇలా అంటే అది పోతుంది. ఇదెంత విచిత్రం ఇది కదా. కాబట్టి ఇది కొత్తగా సిద్ధించింది అని చెప్పడానికి వీల్లేదు. ఈ స్థితిని ఇది ఎప్పటి నుంచో సిద్ధించియే ఉంది. తన రూపం, తన స్వరూపం అంత. కానీ మోక్షం ఎవరు ఇచ్చేది కాదండి, ఎవరు తీసుకునేది కూడా కాదు. ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకుంటారు? నువ్వే ఆ స్థితిలో ఉన్నావు అంతే. నీ స్థితి అదే, బ్రహ్మస్థితి అంతే. బ్రహ్మను ఎవరెవరికి ఇస్తారు, ఎవరు తీసుకుంటారు? ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు, తెలుసుకునేది, ఆనందించేది అంతే. దానికి సాధనాలు, ఆ సాధనాల్ని మనకి చెప్తారు, దాన్ని సాధన చేసుకోవాలంతే. రేపురా మోక్షం ఇస్తాను అని అన్నారనుకోండి, ఏదో ఉంది వాడికి. మంచి గురువులు రేపురా ఇస్తానని అంటే సాధన ఇస్తారు అని అర్థం. లేదా వాడు ఇంకా మరీ హింసిస్తున్నాడు, సాగదీస్తారు. సాధన ఇస్తారు, లేకపోతే సాగదీస్తారు. వాడికి ఎప్పుడో రావాలిగా, సమయం రావాలిగా. ఆ సమయం వచ్చేంత వరకు వాడే తెలుసుకుంటాడు, ఓహో ఇది పద్ధతి అని. అదే ఇది చిత్తాన్ని హరించే గురువులైతే సాధన, మోక్షము కావాల్సింది ఇస్తారు, దానికి కావాల్సిన ఎలా ఉపాయాలు అవన్నీ. అదే విత్తాన్ని హరించే గురువులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు రేపురా మంచి డబ్బులు తీసుకురా అంట. అది పాయే, ఇది రాలేదని. రాదది, ఉన్నది కాస్త పోయిందిగా. ఇప్పుడు ఆ పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. అది అంతా ఊరికే మాట, భ్రమ. అది సాధన, అంత సాధన వల్లే వస్తుంది. ఆ ప్రకారంగా ఆ స్థితిలో తానే ఉన్నాడు. ఇదేం కొత్తగా తయారైన రూపం కాదు ఇది. ఈ ప్రకారంగా ఆ యోగి, ఆ సాధకుడు 6వ భూమికలో ఉంటూ ఆనందంగా క్రమంగా 7వ భూమికని చేరుకుంటాడు. 6 మెట్లయ్యాయి, ఇంకా 7వ మెట్టు. ఆ 7వ మెట్టుకు వచ్చాడు. విదేహ ముక్తతా తూక్తా సప్తమి యోగ భూమిక అగమ్య వచసాం శాంత సాసీమా భవ భూమిషు. అది ఇంకా 7వ మెట్టు, 7వ భూమిక, అక్కడికి వచ్చి సహస్రారం, అక్కడికి వచ్చేసాడు.
కుండలిని అక్కడికి వచ్చింది సహస్రారానికి. ఎలా అది చెప్తూ ఈ ఏడవ భూమిక పూర్తిగా పరిపాకం చెందినప్పుడు విదేహముక్త స్థితి అని పిలువబడుతుంది. దాన్ని అలా పిలుస్తారు, విదేహముక్తుడు. అంటే దేహము లేదు, దేహము చాలించేసి పరమాత్మలో కలిసిపోయాడు. ప్రారబ్ధ కర్మవశాత్తు జీవిస్తూ ఉన్న వాళ్ళకి ఈ విదేహముక్తి అనేది ఉండదు అని తెలుసుకోవాలి. ఇంకా ప్రారబ్ధము శరీరాన్ని ధరించే ఉన్నారు కాబట్టి వాళ్ళు 6వ మెట్టు వరకు అంతే. 7వ మెట్టును చూస్తూ ఉంటారు కానీ 7వ మెట్టుకి వెళ్ళరు. శరీరం వదిలేసిన తర్వాతే 7వ మెట్టు. ఈ విషయాన్ని పూర్వం మనం చెప్పుకున్నాము. సప్తమీ సా పరిప్రౌఢ విషయస్యాన్న జీవతాం అని చెప్పి. ఇది ఈ పరిప్రౌఢమైనటువంటి ఈ సప్తమీ భూమిక అనేది నా జీవతాం, జీవించి ఉన్న వాళ్ళకి కాదు. అంటే ఇక్కడ ఈ శరీరంతో ఉండి దాన్ని అనుభవించాలి అంటే అది వీలు పడదు అని. దీని తర్వాత భూమికలు లేవు కాబట్టి ఇంకా చెప్పడానికి మెట్టేమీ లేదు. 7 కొండలు అయ్యాక ఇంకా 8దో కొండకు పోతానంటే ఇది 8దో కొండ లేదు అక్కడ. 8దో కొండ ఉంటే 7 కొండలే ఇక్కడ. 7 కొండల వాడ గోవింద. ఆ 7 కొండల్లోనే స్వామి ఉన్నాడు 7వ కొండలో, అంతే. నేను 9దో కొండలో చూసి వచ్చానని నువ్వేం చూసావో మరి తెలీదు. ఉన్నది మాత్రం ఆయన 7వ కొండలోనే ఉన్నాడు. దీని తర్వాత ఇంకా లేదు. దీని తర్వాత ఏ భూమిక ఏ కొండ లేదు కాబట్టి అక్కడ ఇదే భవభూమి యొక్క అవధి అని చెప్తూ ఉన్నారు, మర్యాద అంతే. దీని తర్వాత ఇంకా పరమాత్మ అంతే. ఈ 7 తర్వాత ఇంకా పరమాత్మ. ఇంకా అక్కడ చెప్పడానికి వినటానికి ఏమీ లేదు అక్కడ, అంతే. పరమాత్మ చైతన్య స్థితి. అలా ఈ చివరి యోగ భూమిక అనేది మాటలకి అందేది కాదు. ఇంకా లేదు కాబట్టి దాన్ని మాటల్లో ఎలాగైతే పరమాత్మ గురించి చెప్పలేము, యోగ భూమిక గురించి 7వ యోగ భూమిక గురించి కూడా అలా మాటల్లో చెప్పలేము. ఎవరు దీన్ని యథాతథంగా వర్ణించి చెప్పలేరు. యోగులు తమ మనస్సుతో మాత్రమే దీన్ని అనుభవించగలరు. ఇది పరమశాంతమైన స్థితి. సంసార స్థానాలకి ఇదే పొలిమేర అయిపోయింది. ఇంక లేదు, ఇంకా సంసారం అనేది లేదు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, అయ్యా ఈ 7వ భూమిక విదేహముక్తి అని చెప్తున్నారు కదా, అది జీవించి ఉన్న వాళ్ళకి అనుభవించటానికి వీల్లేదు, ఉండదు అని కూడా చెప్తూనే ఉన్నారు. అలాగే ఈ 7వ భూమికని యోగులు తమ మనస్సుతో అనుభవిస్తారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎట్లా? ఇది జీవించి ఉన్నప్పుడు కుదరదు అన్నప్పుడు కుదరదనే చెప్పాలి. మరి వాళ్ళు మనస్సుతో అనుభవిస్తారు అని ఎట్లా చెప్తున్నారు? జీవించి ఉండే వాళ్ళకి ఈ భూమిక ఉండకపోతే మరి దాన్ని ఎవరూ అనుభవించలేరు కదా, అలాగే ఉండాలి కదా దాని స్థితి అని అడిగితే, సంసార స్థానాల్లో ఈ 7వ భూమిక చివరిది అని ఇక్కడే చెప్తూ ఉన్నారు. దానికి ఏమిటి అర్థము అని అంటే, ఈ 7వ భూమికి కూడా సంసారంలో భాగమే అని అభిప్రాయం. సంసార భూమికి ఇది అవధి. అంటే పొలిమేర అని అంటే పొలిమేర ఈ ఊర్లో కలుస్తుందా ఆ ఊర్లో కలుస్తుందా? ఈ ఊరికి పొలిమేర ఈ ఊర్లోనేగా కలిసేది. అండ్ ఇది బార్డర్ అండి అని, బార్డర్ వరకు దేశం మందే, బాగుంది. బార్డర్ అన్నాము కదా అని చెప్పేసి బార్డర్ అక్కడ కలుస్తుందా? లేదే, బార్డర్ మనకే కలుస్తుంది, పిఓకే మనకే కలుస్తుంది, కలవాలి కదా. ఎందుకు? బార్డర్ అది బాగుంది అంతవరకు అనంటే దాంతో కలిపి అని అర్థం, దాన్ని విడిచిపెట్టి అని కాదు కదా అర్థం. మరి ఆ ప్రకారంగా ఉన్నప్పుడు అవధి అని భూమిషు భవభూమిషు అవధి అని చెప్తూ ఉన్నారు కదా. ఈ సంసార దశల్లో ఇది చివరిది అని చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇది కూడా దానిలో కలిసినట్టే లెక్క. అప్పుడే దాన్ని పొలిమేర అని పిలుస్తారు. సీమ, ఇది సీమ. అంతవరకు. ఎంతవరకు అండి? అంతవరకు. ఆ కాంపౌండ్ వరకు అంటే కాంపౌండ్ కూడా వీళ్ళదే అని అర్థం. అందుకని ఎవరి కాంపౌండ్ వాళ్ళే కట్టుకోవాలి. ఎందుకు? ఆ కాంపౌండ్ కూడా వీళ్ళదే అని అర్థం. వాడు కడితే వాడిది అవుతుంది కాంపౌండ్ అది కదా. అందువల్ల ఆ పొలిమేర కూడా దాంతో కలిపి మనదే, దీనిలోదే. అలాగే ఆసామభ్యాస యోగేన అని రాబోయే శ్లోకాల్లో చెప్తున్నారు. అంటే వీటిని అభ్యాసం చేయటం వల్ల అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ భూమికల్ని కూడా అభ్యాసం చేయాలి అని కూడా అక్కడ సూచిస్తూ ఉన్నారు. జీవించి ఉన్న వాళ్ళకి ఈ భూమిక ఉండదు అన్న పక్షంలో వారిని అభ్యాసం చేయమని ఎందుకు ప్రేరేపిస్తారు? 7వ భూమిక జీవించి ఉన్న వాళ్ళకి లేదు అని అంటే 7 భూమికలు చెప్పకూడదు. చచ్చిపోయిన వాళ్ళ సంగతి మనకెందుకు? ఏం చేస్తాం ఇక్కడ? అంటే వాళ్ళ లోకాలు ఎలా ఉంటాయి, వాళ్ళది అది వేరే కథ. అది నువ్వు తెలియాలంటే చచ్చిపోవాలి నువ్వు, అప్పుడే నీకు తెలుస్తుంది. అయ్యో వద్దండి,
మరైతే దీన్ని సాధించమని ఎందుకు చెప్తారు? చెప్తున్నారు అని అంటే ఇక్కడ అది ఉంది అని అర్థం. జీవించి ఉన్నప్పుడు కూడా ఏడవ భూమిక ఉంది అని అర్థం. కాకపోతే పూర్తిగా అనుభవానికి ఎప్పుడు వస్తుంది? విదేహముక్తిలోనే వస్తుంది. జీవన్ముక్తుడిగా ఉన్నప్పుడు అది పూర్తిగా రాదు అని దాని అభిప్రాయం. ఈ ఏడవ భూమిక జీవించి ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. అయితే ఈ భూమికలో ఉండేటువంటి పరిపక్వ స్థితి ఉందే, అది విదేహ కైవల్యము సిద్ధించిన జీవులకి, యోగులకి మాత్రమే కలుగుతుంది. అయినా కూడా ఈ విదేహముక్తిని సమాధి స్థితిలో జీవించి ఉండేటువంటి ఆ యోగులు కూడా అనుభవించగలుగుతారు అనేది దీని తాత్పర్యం. ఆ విదేహముక్తిని కూడా వీళ్ళు ధ్యాన స్థితిలో అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ అలా ఎన్నేళ్లున్నారో ధ్యానంలో, సమాధిలో, ఆ ధ్యానంలో వాళ్ళు ఆ పరమాత్మలో కలిసిపోయి పరమాత్మయే అయిపోయి ఉన్నారు. కాబట్టి ఆ ధ్యాన సమాధిలో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏడవ యోగ భూమిక కూడా ఉన్నది. దాంతో కలిపి మొత్తం 7 భూమికలు అనే మాట చెప్పారు. కైశ్చిత్సా శివమిత్యుక్త, కైశ్చిద్ బ్రహ్మేత్యుదాహృత, కైశ్చిద్ విష్ణురితి ప్రోక్త, కైశ్చిచ్చూన్యమితి స్మృత, కైశ్చిత్ ప్రకృతి పుంభావ వివేక ఇతి భావిత, విభాగ ఇతి భావిత, అర్థ ఇత్యుదిత, కైశ్చిత్ కాల ఇతి స్మృత, అన్యైరప్యన్యథా నానా భేదైరాత్మ వికల్పితై నిత్యమవ్యపదేశ్యాపి కథంచిదుపదిశ్యతే. అది దాన్నే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారంత. అంటే వాళ్ళకి వాళ్ళ సిద్ధాంత ప్రకారంగా అదే మోక్షము అనే అభిప్రాయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు. లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే దీనికన్నా ఇంకా లేదు అని చెప్తూ ఉన్నారు కదా. వాళ్ళందరివి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రకారంగా మోక్షము అంటే ఏమిటి అనేదాన్ని చెప్తూ ఉన్నారు. శుద్ధ చైతన్య స్వరూపంగా ఉండేటువంటి ఈ ఏడవ భూమికనే శైవులు శివము అని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకి శివుడే అంతే, శివుడే పరం, శివుడే మోక్షం. వాళ్ళు శైవులు అలా చెప్తూ ఉన్నారు. కైశ్చిత్ శివమిత్యుక్త, అది దీన్నే ఈ యోగ భూమికనే వాళ్ళు శివుడు అని శివ ఇత్యుక్త అని కూడా అనుకోవచ్చు. వాళ్ళు ఈ స్థితినే, ఈ యోగ భూమికనే వాళ్ళు శివుడు అని పిలుస్తూ ఉన్నారు. శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే అని ఉపనిషత్తు చెప్పటంలా దాన్ని వాళ్ళు తీసుకున్నారు. శివం అని అక్కడ పదాన్ని ప్రయోగించారు కదా. కాబట్టి ఆ తుర్యాతీత స్థితి ఏదైతే ఉందో, విదేహముక్తి అని మనం చెప్తూ ఉన్నాం కదా, దాన్ని శివమని చెప్తూ ఉన్నారు ఆ పేరుతో. కాబట్టి శివుడే అని వాళ్ళు అంటున్నారు. శివుడేగా అని వాళ్ళు అంటున్నారు. ఆ శైవులు దాన్నే, ఆ పరమావధిని, ఆ యోగ భూమికని శివుడు అని పిలుస్తున్నారు. ఆ పేరుతో వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఈ తురీయ స్థితినే వాళ్ళు శివంగా పరిగణిస్తూ ఉన్నారు. ఆ శృతిని ప్రమాణంగా తీసుకుని వేదాంత వాక్యాల్ని పూర్తిగా పరిశీలించిన వాళ్ళు దీన్నే బ్రహ్మము అని పిలుస్తూ ఉన్నారు. వేదాంతులు బ్రహ్మవాదిన, వాళ్ళు బ్రహ్మ అని పిలుస్తూ ఉన్నారు దీన్నే. ఇక వైష్ణవులు ఆ యోగ భూమికనే విష్ణువు అని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకి విష్ణువే పరమావధి, అదే ఇంకా దాని తర్వాత లేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బౌద్ధులు దీన్నే శూన్యము అని పిలుస్తూ ఉన్నారు. ఇది శూన్యం, ఏం లేదు, శూన్యం అంతే అని వాళ్ళు అంటున్నారు. ప్రకృతి పురుషుల యొక్క అవివేక స్థితి అంటే తెలియదు, వాళ్ళ తత్వము తెలియదు. అలా ఆ అవివేక స్థితియే సంసారం. కాబట్టి ఆ ప్రకృతి పురుషుల్ని వేరు చేసి చూపించేటువంటి వివేకమే ఈ ఏడవ భూమిక అని చెప్పి సాంఖ్యులు, కొంతమంది యోగులు పిలుస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా జైమిని మహర్షిని అనుసరించేటువంటి, పూర్వమీమాంసని అనుసరించే కర్మఠులు ఉన్నారే, అంటే అంతా కర్మ సిద్ధాంతం. వాళ్ళు అన్నిటికంటే గొప్పగా ఉండేటువంటి కర్మఫలం ఏదైతే ఉందో, స్వర్గం కావచ్చు, ఇతర ఫలాలు, అదే యోగ భూమిక అని వాళ్ళు పిలుస్తున్నారు. ఇదే అంతేను. వాళ్ళకి అందుకనే 7 యజ్ఞాలు, 7 సోమక్రతువులు, సోమ సంస్థలు, ఇలా వాళ్ళు 7 విభాగాలతోనే 7 మూళ్ళ వాళ్ళు విభాగంతో 21 హోమాలు, యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. దానికి వచ్చే ఫలమే యోగ భూమిక అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదే పొలిమేర దానికి అని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. సాత్వత మహర్షి యొక్క అనుయాయులు ఉన్నారే, వాళ్ళు వాసుదేవుడు అని అంటున్నారు. ఇదే వాసుదేవ సర్వం అని భగవద్గీతలో చెప్పలా. అలా వాసుదేవుడు వసుదేవ పుత్రుడు కావచ్చు, లేదా అంతకు పూర్వం వైకుంఠంలో ఆయన గోలోకంలో పిలువబడే వాసుదేవుడు కావచ్చు. ఆయన ఈ యోగ భూమిక అని వాళ్ళు చెప్తూ ఉన్నారు.
మహేశ్వర సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు మహేశ్వరుడు అని వాళ్ళు అంటున్నారు. ఇలా రకరకాల సిద్ధాంతాలు. ఇదే నిర్దుష్టమైనటువంటి క్షణిక విజ్ఞాన సారము అని బౌద్ధులు చెప్తూ ఉన్నారు. ఇలా ఇలా వచ్చి పోతూ ఉంటుంది. క్షణమే ఏదైనా సరే అలా వచ్చిపోయేటువంటి కాలస్వరూపంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక అర్హతులు అనేవాళ్ళు అర్హము అనేటువంటి తత్వాన్ని చాలా గొప్పగా భావించేటువంటి జైనులు నిర్దుష్టమైనటువంటి సుఖమే ఈ యోగ భూమిక అని వాళ్ళు చెబుతున్నారు. ఇది చాలా శుద్ధమైన సుఖం. అది ఇటువంటి ఈ వ్యవహార సుఖము కాదది, వస్తు సుఖము కాదు, వ్యక్తి సుఖము కాదు, నిర్దుష్టమైన సుఖం. దాన్నే వాళ్ళు సంసార సీమాంతము, అదే ఏడవ భూమిక అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదే ప్రకారంగా ఎంతోమంది శాస్త్రకారులు, వాళ్ళంతా విజ్ఞానులు, వాళ్ళందరూ తమ బుద్ధికి తోచినట్టుగా రకరకాల కల్పనని చేసుకుంటూ ఈ పరమతత్వాన్ని రకరకాలుగా చెబుతూ ఉన్నారు లోకంలో. ఈ విషయం మనం ఉత్పత్తి ప్రకరణంలో మాట్లాడుకున్నాం, ఇక్కడ లవణోపాఖ్యానంలో మాట్లాడుకున్నాం. అక్కడ యోగ భూమికలు, ఇక వాటి పేర్లు, వాళ్ళు ఉండేటువంటి లక్షణాలు, వాళ్ళు చేసేటువంటి సాధన ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎట్లా ఉంటుంది, ఆ సాధన చేసుకున్న సాధకులు ఎలా ఉంటారు, వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ విశేషంగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఉత్పత్తి ప్రకరణంలో అంటే బహుశా 2016, 17, 18 ప్రాంతంలో లేదా తరువాత మొత్తానికి ఆ సమయంలో మనం చెప్పుకున్నాం. ఈ తత్వం ఎప్పటికీ కూడా వాక్కులకి అందేది కాదు, దీన్ని మాటల్లో చెప్పేది కాదు. ఊరికే అలా చెప్తున్నారు కానీ ఇది మాటలకు అందేది కాదు. కాబట్టి దాన్ని ఉపదేశించటం అనేది సాధ్యం కాదు. దాని గురించి చెప్పటము అనేది ఎవరి వల్ల కాదు. వేదాలే మా వల్ల కాదు అంటూ ఉంటే ఇంకెవరు చెప్తారు? దాన్ని మాటల్లో చెప్పలేము. అయితే ఏదో ఒక విధంగా దీన్ని అర్థం చేయించాలి. కాబట్టి ఇక భాగత్యాగ లక్షణ అనే ఉపాయంతో మనకి వేదాలు ఉపదేశం చేశాయి. ఏమిటి భాగత్యాగ లక్షణ అంటే పూర్వం కూడా మనం చెప్పుకున్నాం, అప్పుడే ఆ ఉత్పత్తి ప్రకరణంలోని చెప్పుకున్నాం. తత్ త్వం అనే మాటలు ఉన్నాయి. తత్ అంటే పరమాత్మ సర్వజ్ఞుడు, త్వం అంటే జీవాత్మ అల్పజ్ఞుడు. వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఎట్లా ఒకటవుతారు? సర్వజ్ఞుడు అల్పజ్ఞుడు ఎట్లా? ప్రొఫెసర్ గారు అప్పుడే ఎల్కేజీలో చేరిన పిల్లవాడు ఇద్దరు ఒకటెట్లా అవుతారు అనే ప్రశ్న సహజమే కదా. ఈ ప్రశ్న వచ్చినప్పుడు నిజమే, కానీ ఇక్కడ చూడాల్సింది అది కాదు. ఏం చూడాలి అని అంటే అది మహా చైతన్యము, ఇది అల్ప చైతన్యం. జ్ఞానం అంటే చైతన్యమే కదా, అది పెద్ద చైతన్యం, ఇది చిన్న చైతన్యం. బాగుంది. తత్ పెద్ద చైతన్యం, త్వము చిన్న చైతన్యం. ఇవి రెండు ఒకటి. ఎలా ఒకటి అంటే పెద్ద మంట, చిన్న దీపం, రెండు ఒకటే కదా. అది కాలుస్తుంది, ఇది కాలుస్తుంది. దీని మీద చేయి పెడితే ఇది కాలుతుంది. ఇది వెలుగునిస్తోంది, అది వెలుగునిస్తోంది. కాకపోతే అది పెద్ద వెలుగు, ఇది చిన్న వెలుగు. ఇది పెద్ద కాలుస్తోంది, ఇది చిన్నగా కాలుస్తోంది. దీన్ని కూడా రగిలిస్తే ఇది పెద్దగా కాలుస్తుంది. దీనికి ఆ శక్తి ఉంది. ఉందా లేదా? చిన్నగానేగా పుట్టేది, మథనం చేసినప్పుడు అగ్ని పుట్టేది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వెలుగు వెలుగు అనేది మాత్రం చూడాలి. ఈ వెలుగుని ఆ వెలుగులో కలిపేసేయాలి. కలిపేస్తే రెండు వెలుగులు ఒకటయ్యాయా, వేరే వేరే వెలుగులు అయ్యాయా? స్వామీజీ వారు నవరాత్రుల్లో హారతి చేసిన తర్వాత ఆ హారతిని ఆ హోమకుండంలో వేస్తారు, చూసే ఉంటారు. ఎందుకు వేస్తారు? ఇలాగే వెలుగు వెలుగు కలిస్తే వెలుగు ఒకటే అవుతుంది అని తెలిపేందుకోసం. అక్కడ ఆ తత్వం కూడా ఉంది. ఆ తత్వంతో మనం చూసినప్పుడు ఇది భావన. ప్రవిలాపనం హోమః. అది ఏమిటి హోమం అంటే? ఇదిగో ఇవన్నీ, ఈ భేద దృష్టి అంతా కూడా దాంట్లో వేసేసి కాల్చేయటమే హోమం. అది అలా ఈ దీనికి ఉండేటువంటి ఏవేవైతే అడ్డంగా ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తే ఇక మిగిలిందేమిటి? చైతన్యమే కదా. ఇప్పుడు మనం ఈ భాగత్యాగ లక్షణ అంటే ఈ విభాగాలు ఉన్నాయే, వీటినన్నిటినీ తప్పిచ్చేస్తే, వదిలించేస్తే ఏమైంది? లోపల ఉంది, ఆ మూర్తి లోపల ఉన్నది. కానీ ఆ మూర్తి మనకు కనిపించటంలా. శిల్పికి కనిపించింది. అది చెక్క మూర్తియో లేకపోతే రాయితో చేసిన మూర్తియో శిల్పికి కనిపించింది. శిల్పి చూసి బాగుందండి ఈ రాయి, బ్రహ్మాండంగా దీంతో తయారవుతుంది అని అంటున్నాడు. మనం ఇది పిచ్చి రాయి, ఇదేంటిది అని అంటున్నాం. మనం ఎగుడు దిగుడుగా ఉంది, ఇట్లా ఉంది, ముళ్ళగా ఉంది, ఈ చెక్కతో ఏం చేస్తారబ్బా అని అంటాం మనం. అంటే రండి, ఒక 10 రోజులు ఆగి రండి అంటాడు.
వెళ్ళి వస్తే ఆశ్చర్యపోతే, అబద్ధం చెప్తున్నావా, అదేనా ఇది, అదే ఇది. ఏం చేశాడు, రాశాడు, మనస్సులో రాసేసుకున్నాడు, మనస్సులో అప్పుడే పుట్టింది. ఏం చేశాడు, అక్కర్లేని భాగం అంతా తొలగించేశాడు. తొలగిస్తే దాని నుంచి మూర్తి బయటపడింది. పడిందా లేదా? ఎట్లా అయింది మూర్తి? మనస్సులో ఉండే మూర్తి, నువ్వేది ఊహించుకున్నావో మూర్తి, ఏది రాయించావో నువ్వు, అదే అక్కడ కనిపిస్తోంది. అదే దానికన్నా బాగానే కనిపిస్తోంది. ఈ మనసులో మూర్తి, ఆ రాయిలో మూర్తి ఒకటైపోలే ఇప్పుడు. ఆ ప్రకారంగా ఈ చిన్న దీపము, ఆ పెద్ద మంట కలిస్తే ఏమైంది? పెద్ద మంటే మిగిలింది, పెద్ద వెలుగే మిగిలింది. ఆ ప్రకారంగా భాగత్యాగ లక్షణ. నువ్వు ఇదే చూస్తున్నావు, ఇంతే. వెలుగు అనేది మాత్రమే చూడటంలా. నువ్వు వెలుగు అనేది చూస్తే అప్పుడు పరమాత్మ జీవాత్మ ఒకటే. చిన్నదో, మొత్తానికి చిన్నదో పెద్దదో ఉందిగా, ఆ చిన్నదే పెద్దదవుతుంది. కాబట్టి ఈ పిల్లవాడు, ఇప్పుడు చేరిన ఈ ఎల్కేజీ పిల్లవాడు, వీడు ప్రొఫెసర్ గారు ఒకటే అంటున్నారు. ఎందుకంటే వీడు ప్రొఫెసరే అవుతాడు రేపు. వీడికి ఆ యోగ్యత ఉంది కాబట్టి ప్రొఫెసర్ అన్నారు. ప్రొఫెసర్ గారు వచ్చారని, నన్ను అవుతాం, ఇందే పిచ్చోళ్ళలాగా ఉన్నాడే, ఇప్పుడే చేరినాడు ప్రొఫెసర్ అంటున్నాడు, ఆయన్ని పెద్ద ఆయన పెట్టుకుని అంటే వీడు అవుతాడు రేపు. ఆ ప్రకారంగా భాగత్యాగ లక్షణ. దాంతో మనము దీన్ని అర్థం చేసుకోవాలి అని మనకి వేదం చెప్తోంది. మన మీద ఉండేటువంటి ఒక అనుగ్రహంతో ఆ విధంగా దీన్ని మనకి అర్థం చేయిస్తోంది వేదం. తప్పదు, దాన్ని ఆసరాగా తీసుకుని, దాన్ని మనం సహాయంగా తీసుకుని దీన్ని అర్థం చేసుకోవాలి. ఇలా లేకపోతే మనం దాన్ని గ్రహించలేము అని చెప్తూ, సప్తైతా భూమికా ప్రోక్తా మయా తవ రఘుద్వ ఆసామభ్యాసయోగేన న దుఃఖమనుభూయతే. అది ఓ రఘుకుల తిలక, ఓ రామ, రాఘవ, శ్రీరామ, ఈ విధంగా నేను నీకు 7 భూమికల గురించి చెప్పాను. వీటిని బాగా అభ్యాసం చేస్తే గనక, ఆ యోగము కారణంగా అభ్యాసం చేయగా సిద్ధించిన యోగం ఉందే, దానివల్ల దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్తిగా. అంటే ఈ సంసార దుఃఖము అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఎప్పటికీ దుఃఖానుభవము అనేది ఉండదు. అది ఇంకా ఆనంద స్వరూపమే, ఆనందమే తానైపోయి ఉంటాడు. వైరాగ్యము దృఢంగా ఉన్నప్పుడే ఈ భూమికల్లోకి ప్రవేశం అనేది సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. అందరూ వెళ్తాము, అందరూ మేము పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తామంటే కుదరదుగా. దానికి ఒక యోగ్యత సంపాదించుకోవాలి. ఆ యోగ్యత లేకుండా ఇంజనీర్లు అయ్యి, డాక్టర్లు అయ్యి ఏం చేస్తారు వీళ్ళు? తర్వాత వీళ్ళ చేతుల్లో పడే బిల్డింగ్లు, వీళ్ళ చేతుల్లో పడే రోగులు ఏమవుతారో భగవంతుడికే తెలియాలి. కనికరించి ఇచ్చేవి కావవి. ఎందుకంటే అది లోకము, లోకల మీద ఆధారపడి ఉంది. వాళ్ళ బాగోగులన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి దానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. దాన్ని రాసుకుని క్వాలిఫైడ్ అన్నప్పుడే వెళ్ళి చేరుకోవడానికి అవుతుంది కదా. ఆ ప్రకారంగా ఇక్కడ ఈ యోగ భూమికల్లోకి ప్రవేశించాలి అంటే వైరాగ్యం అనేది తప్పదు. అది ఉంటేనే దీనిలోకి ప్రవేశం, లేకపోతే ప్రవేశం అనేది ఉండదు అని చెప్పేందుకోసం ఒక కథ. ఏం కథ అనంటే ఒక మత్తెక్కిన ఏనుగు కథ దాన్ని చెప్తున్నారు. గజకథ, మదగజ కథ అనే దాన్ని చెప్పబోతూ ఉన్నారు. ఎట్లా? అస్త్యత్యంత మదోన్మత్త మృదు మంథరచారిణి కరిణి విగ్రహ వ్యగ్ర మహాదశన శంసిని. ఇది ఏంటి? అది ఎట్లా ఉంది ఆ ఏనుగు అంటే చెప్తున్నారు. బాగా మదమెక్కిన ఆడ ఏనుగు ఒకటి ఉంది. అబ్బో, చాలా కష్టం. అది వశం కాదు, అది చేతికి దొరకటం కష్టం. అది చాలా ఎట్లా నడుస్తూ ఉంటుంది, గజగామిని అంటారే, అట్లా అట్లా తలకాయ ఊపుకుంటూ వెనక నుంచి చూస్తే మెల్లగా ఒక కాలు తీసి ఒక కాలు వేస్తూ అట్లా అట్లా నిదానం. అంటే దానికి అసలు భయం లేదు. దానికి ఎవరు అడ్డం వచ్చినా కూడా పోవాల్సిందే పక్కకి తప్ప. ఏది ఆ ఏనుగు నడిచిందే దారి, అంతే. ఏనుగు దారులు చూసుకుంటూ వెళ్ళదుగా. ఏనుగు పోతూ ఉంటే దారి తయారైపోతూ ఉంటుంది. అక్కడ మధ్యలో వచ్చే చెట్లు, మధ్యలో వచ్చే ఈ తీగలు ఇవన్నీ పోతూ ఉంటాయి. అదే దారి అయిపోతుంది. అమ్మో ఏనుగు పోయింది పక్కన అంటారు. అందుకని దానికేం భయం లేదు. అలా అది హాయిగా విలాసంగా నడుచుకుంటూ పోతూ ఉంటుంది ఆ ఏనుగది. అయితే ఎల్లప్పుడూ పోట్లాటకే మొగ్గు చూపుతూ ఉంటుంది. అది చూస్తే మాత్రం దూరం నుంచి ఇది ఒంటి ఏనుగు ఉంటుందే, ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది, బాగా మదమెక్కి అట్లా వస్తూ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉందో అని. భయంకరమైన కోపం దానికి, విపరీతమైన కోపం, విపరీతమైన కోపం. మొన్న
ఒక ఏనుగే ఇంకో ఏనుగుని చంపేసింది ఇక్కడ. ఇది మనం వీటిలో పెట్టి పోషిస్తూ ఉంటారు కదా అక్కడ. ఈ నవరాత్రుల్లో మైసూర్లో అంబారీ మోసే ఏనుగులు ఉన్నాయి, వాటిలో పెద్ద యుద్ధం. అలా అది చాలా భయంకరంగా ఘోరంగా కోపంగా ఉంటాయి అవి. అలా చాలా మదమెక్కి అది ఎప్పుడూ యుద్ధానికే సిద్ధంగా ఉంటుంది. బలమైన తన దంతాలతో పొడిచేసి ఎవరినైనా కూడా సంహారం చేసేస్తుంది. ఏనుగునే పొడిచింది, ఏనుగు చచ్చిపోయింది. ఆ దంతాలకి దాని ఆ రాపిడికి అది గుచ్చుకోవటంతో ఏనుగే చచ్చిపోయింది. ఎంత బలం చూడండి. ఇంకా మనుషులు ఎంత తొక్కేస్తుంది, పొడి చేస్తుంది. అది ఎంత మదము. ఆ సమయంలో ఎవరు దగ్గరికి పోలేరు. అటువంటిది ఒక ఏనుగుంది అని ఆ ఏనుగు గురించి చెప్తున్నారు. ఎవరి ఏనుగది చెప్తారు. సాచే నిహన్యతే నూనం అనంతానర్థకారిణి, మాచే నిహన్యతే నూనం అనంతానర్థకారిణి, తదేతాసు సమగ్రాసు భూమికాసు నరోజయి, నరహ అజయి అనే పాఠం కూడా ఉంది. చెప్తున్నారు, అనంతంగా ఉండే అనర్థాల్ని కలిగించే ఆడ ఏనుగుని సంహరిస్తేనే కానీ దీని మీద గెలవలేం. దాన్ని ఇక వశం చేసుకుంటే, దాన్ని సంహరిస్తే చాలు, ఆ యోగి, ఆ సాధకుడు అన్ని భూమికలను కూడా గెలిచినవాడవుతాడు. ఆ ఏనుగు వశం కాకుండా నువ్వు గెలవలేవు. ఆ ఏనుగుని వశం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కరిణీ మదమత్తాస యావన్న విజితౌజస కోనామ సుభటస్తావత్ సంపత్ సమర భూమిషు. ఆ ఏనుగే ఈ 7 భూమికల్లో కూడా అడ్డుపడుతూ ఉంటుంది, ప్రవేశించనివ్వదు. అది అక్కడ నిలబడితే ఏమి దాటి ఏం మెట్లెక్కుతాడు? మెట్లెక్కడం సరే, అసలు ఆ పక్కకు పోవటానికే భయపడితే ఇంక మెట్లేమెక్కుతాడు? అది అక్కడ కూర్చుంది, ఆ మెట్ల దగ్గర కూర్చుంది, అదే వదలదు. కాబట్టి ఆ 7 భూమికల్లోకి ఆ 7 మెట్లు ఎక్కాలి అంటే ముందు అసలు దీన్ని తొలగించుకోవాలి, లేదా దీన్ని వశం చేసుకుని ఉండాలి, దీన్ని గెలవాలి. కాబట్టి మదంతో మత్తెక్కిన ఆ ఏనుగుని ఎప్పటిదాకా అయితే ఆ సాధకుడు తన బుద్ధిబలంతో ఓడించడో, ఓజస గెలవాలి. దాన్ని తెలివిగా, దానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గంతో దాన్ని గెలవాలి. ఎప్పటి వరకు అయితే అలా గెలవడో అప్పటిదాకా ఒక్క భూమికని కూడా వాడు చేరుకోలేడు, గెలవలేడు. దాన్ని గెలవకుండా భూమికల్లోకి ప్రవేశించలేడు. ఆ భటుడు ఎంత సమర్థుడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఆ మదగజాన్ని వశం చేసుకోకుండా, లేదా దాన్ని సంహారం చేయకుండా సాంసారిక సమర భూముల్లో అటువంటి వాడు సంపదను, అంటే యోగ భూమిని, ఒక్క యోగ భూమికను, ఒక్క మెట్టుని కూడా ఎక్కలేడు. దాన్ని వశం చేసుకోవాలి అని ఒక కథారూపంగా ఏనుగుని పరిచయం చేశారు. చేస్తే రాములు వారు, గురువుగారు ఎవరా ఏనుగు, ఏమిటా ఏనుగు అని అడిగారు. నాకు తెలియని ఏనుగు ఏమిటి అని. రాముడు మహావీరుడు కదా, ఇటువంటి ఏనుగులు ఎన్నో చూసుంటాడు ఆయన. ఏమిటా ఏనుగు, అంత బలమైన ఏనుగు ఉందా ఈ యోగ భూమికల్లో అడ్డుపడేది అని శ్రీరాముడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దానికి సమాధానం వశిష్ఠుల వారు, గురువుగారు ఏం చెప్తారు అనేది మనం రేపు మాట్లాడుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ.